హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు దానికోసం ప్యాకింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో మెయిన్గా పెళ్ళి కోసం అని వెళ్తున్నాను నేను, మా ఫ్రెండ్ పెళ్ళి. దాని తర్వాత కొన్ని ప్లేసెస్ తిరగడానికి. పెళ్ళి అంటే ఇంకా మెహందీ, సంగీత్, రిసెప్షన్ అయితే లేదు. రిసెప్షన్ నెక్స్ట్ వీక్, ఇంకా మనం రిసెప్షన్కి అయితే అటెండ్ అవ్వము, ఓన్లీ పెళ్ళి వరకే. సో దానికి తగ్గినట్టు నేనైతే క్లోత్స్ అరేంజ్ చేసుకోవాలి అండ్ కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నా. షాపింగ్కి ఒక 1-2 అవర్స్లో వెళ్తాను. దానికన్నా ముందు ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా, ప్యాకింగ్ చేసేసుకుందాము అని అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత నాకు లేట్ నైట్ అయిపోయింది అనుకోని అది దొరకలేదు లాస్ట్ మినిట్లో అవి ఇవి క్లమ్జీ ఉంటాయి. సో కొన్ని లైక్ క్లోత్స్ని బట్టి జ్యువెలరీని బట్టి అలా సెట్ చేసేసుకుందాం ఫాస్ట్గా అని చెప్పేసి అయితే ఇప్పుడు అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ బ్యాగ్ అన్నమాట, అండ్ దీంట్లో మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. సో మేము బట్టలన్నీ ఇలా బ్యాగ్స్లో పెట్టుకున్నాం, ఎందుకంటే ఎన్ని అయిపోయినాయి అంటే ఒకటి తీస్తే ఒకటి పడిపోతుంది మాకు, అందుకే ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని. అండ్ ఐ గాట్ మై డ్రెస్. ఇది ఫస్ట్ అవుట్ఫిట్. ఇది నేను సంగీత్ అండ్ మెహందీ ఒకటేసారి ఉంది, సో దానికోసం అని వేసుకుందాం అనుకుంటున్నా. ఇది షరారా టైప్ ఉంటుంది కాబట్టి నా మెయిన్ బాధ పెళ్ళికి ఏం వేసుకోవాలా అనేది అర్థం అవ్వట్లేదు. నాకు డ్రెస్ వేసుకోవాలా లేకపోతే శారీ వేసుకోవాలా. ఒక సింపుల్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను, బట్ ఏం అర్థం అవ్వట్లేదు. పెళ్ళికి ఈ శారీ అనుకుంటున్నా, ప్లెయిన్ సింపుల్గా వేసుకుందామని అనిపిస్తుంది నాకు. సో నేను పెళ్ళికి కూడా పింక్ శారీయే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీని తర్వాత ఇది నేను ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను డ్రెస్. ఈ డ్రెస్ అయితే ఒకటి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దాని తర్వాత మేము ఒక ప్లేస్కి వెళ్తాం కాబట్టి అక్కడ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒకటి పెట్టేసుకుంటున్నాను డ్రెస్. ఇది కూడా పింక్. ఏంటి నేను అన్నీ ఆల్మోస్ట్ పింక్. ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో షాపింగ్లో ఏమైనా నచ్చింది తీసుకున్నాను అనుకో, ఇవి తీసి పక్కన పెట్టేయడమే, ఏదో జస్ట్ ఇన్ కేస్ అని చెప్పేసి పెట్టుకుంటున్నా. ఎక్స్ట్రా అయినా పర్లేదు, తక్కువ అయితే నాకు పిచ్చిలేస్తుంది. దీనికి బ్యాంగిల్స్ కావాలి, బ్యాంగిల్స్ సెట్ చేసుకోవాలి, జ్యువెలరీ సెట్ చేసుకోవాలి దీనికి. ఓకే ఈ 2 ప్యాంట్స్ మీకు గుర్తున్నాయా? నేను ఎగ్జిబిషన్ వ్లాగ్లో పెట్టాను కదా, అక్కడ 200 ఈచ్ పడ్డాయి అని చెప్పేసి. సో ఆ ప్యాంట్సే బాగుంటాయి కదా కంఫర్టబుల్గా అని చెప్పేసి అవైతే 2 తీసుకెళ్తున్నాను. అండ్ ఈ 2 టాప్స్ కూడా నేను ఎగ్జిబిషన్ నుంచే తీసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఎగ్జిబిషన్దే అనమాట, అక్కడ నుంచే తీసుకున్నది. పెట్టుకుంటున్నాను అంతే. ఇది ఒకటి జాకెట్ అయితే పెట్టుకుంటున్నా. మేబీ ఒకవేళ చల్లగా అనిపించినా కానీ వేసుకోవచ్చు అని 2 జీన్సెస్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ ఆఫ్ నో అయితే ఇప్పుడైతే ఇంతే. ఇంకా ఏమేమి చేసుకోవాలి, ఐఎమ్ కన్ఫ్యూజ్. ఇప్పుడు జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నా. మొత్తం డ్రెస్సెస్ అయితే అవ్వలేదు. ఎక్స్ట్రా నేను శారీకి ఇది బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. సో ఇవి అండ్ ఏమో ప్యాకింగ్ అంటే నేను పిచ్చిలేసిపోతున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి మొన్న కొన్ని నుమాయిష్ నుంచి తీసుకొని వచ్చిన అనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మోస్ట్లీ వాచ్ అయితే నేను ఇది ఇంకొకటి ఉంది, సో ఇది కూడా వాచ్ కుర్తి ఇంట్లో పెట్టేస్తాను. బ్యాంగిల్స్ అంత పెద్దగా వేసుకో
స్టిక్కర్ ప్యాకెట్స్. బ్యాగ్ మొన్న నేను నుమాయిష్లో తీసుకున్నాను. సో ఇదే బ్యాగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. గీరేస్ అన్నీ కూడా దీంట్లోనే ప్యాకింగ్ చేసేసుకుంటా. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ, ఇదంతా నేను మెస్సీగానే ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అనుకుని ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి. బాడీ వాష్, ఫేస్ వాష్ అండ్ ఇది హెయిర్కి. సీరమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీరమ్స్ ఫస్ట్, బాడీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ అండర్ ఆమ్లీ. అండ్ దిస్ ఆల్ ఆర్ మై మేకప్ థింగ్స్. అండ్ నా ఐ డ్రాప్స్, ఐ డ్రై అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి. హాయ్ గాయస్. సో నేను షాపింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చిన, షాపింగ్ చేసేసి వచ్చాను అనమాట. కొన్ని జీన్స్ టాప్స్ అయితే తీసుకొని వచ్చాను. ప్యాకింగ్ అవ్వలేదని చెప్పినా కదా, హాఫ్ అయింది కదా. నేను కొన్ని డ్రెస్సెస్ తీసేసి మళ్ళీ వేరే డ్రెస్సెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ ప్యాక్ ఇట్ అగైన్. ఈ శారీ అనుకుంటున్నాను. ఇంకొక డ్రెస్ ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ది అనదర్ డ్రెస్, దిస్ వన్ బ్లాక్ బూట్ కట్ జీన్స్ అయితే కొన్నాను. నాకు ఈ మధ్య బూట్ కట్ జీన్స్ చాలా నచ్చుతున్నాయి. సో బ్లాక్లో లేదు అని చెప్పేసి బ్లాక్లో అయితే ఒకటి తీసుకున్నాను. రేపు ఇది బ్లాక్ జీన్స్ అండ్ ఐఎమ్ థింకింగ్ టు వేర్ దిస్ టాప్ అండ్ దిస్ వన్. ఐ లైక్ ఇట్, నాకు కొంచెం నచ్చింది ఈ టాప్. నేనైతే జ్యువెలరీస్కి అదే ఓన్లీ ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. మోస్ట్లీ చైన్ ఇదే వేసుకుంటాను నేను. నెక్లెస్ ఏం పెట్టుకోవట్లేను. ఆ శారీకి ఏం వేసుకోవాలి? కమ్మలు అయితే తీసుకుంటున్నా. ఇది వేసుకుంటున్నా, బాగుంటుంది కదా, పర్పుల్ కదా. అది బాగానే ఉంటుంది కానీ కలర్ వేరేగా అయిపోతుంది కదా. గ్రీన్ అది పర్పుల్ వేరేగా అయితే ఏమవుతుంది. ఎస్ రెడీ. అండ్ రేపు మార్నింగ్ నేను రెడీ అయ్యి మార్నింగ్ వేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్తాను. మార్నింగ్ రెడీ అయ్యి లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. సీ యూ దేర్. బాయ్ బాయ్. ఈమె వెళ్తుంది కానీ నేను ఈమె లగేజ్ అంతా నేను మొయ్యాలి ఇంకా. సరే ఫోన్ మర్చిపోయింది గైస్. మా మేడం ఫోన్ మర్చిపోయి నా చేతిలో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మేడం పైకి వస్తుందా లేకపోతే నేను కిందికి పోవాలో చూద్దాము. ఈమె రాలేదంటే ఇప్పుడు నేనే కిందికి పోవాలి. సరే ఓకే, వెళ్ళేసి వస్తాయి. నెక్స్ట్ ప్యాసింజర్. ఎయిర్పోర్ట్కి ఫాస్ట్గా రీచ్ అయిపోయాను. తర్వాత బ్యాగ్స్ అన్నీ చెకింగ్ చేద్దాము అని చెప్పేసి క్యూకి వెళ్తే చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ వాళ్ళు అస్సలు కరెక్ట్ వీలైతే పంపించట్లేదు. క్యూ కూడా పెరిగిపోతుంది కానీ ఒకటి కరెక్ట్గా అయితే వెళ్ళట్లేదు అసలు. ఫైనల్లీ లోపలికి వెళ్ళి వచ్చేసినాము. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆమె క్యాబిన్ బ్యాగ్లో గన్ ఉంటుంది కదా, గన్ పెట్టుకొని వచ్చింది. సో గన్ లోపలికి వెళ్ళే ఉండదు. మళ్ళీ క్యాబిన్ బ్యాగ్ కూడా లోపలికి చెక్ఇన్ చేసేద్దామని మళ్ళీ తను లోపలికి అటు సైడ్ వెళ్ళింది. ఇంకా నేను గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ కూర్చోడానికి ఎక్కడ కూడా లేదని చెప్పేసి ఇంకా అక్కడే వెయిట్ చేద్దామని, షాపింగ్ చేద్దాము ఏమైనా అలా చూద్దాం. విండర్ షాపింగ్. Say hi, Kasturi. ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేసేంత రిచ్ అయిపోయాం. కస్తూరి ఫుల్ రిచ్ అన్నమాట. మేమంతా నీలోఫర్ వదిలేసి ఇక్కడికి వచ్చి మరి కొనుక్కుంటున్నాం నీలోఫర్ బిస్కెట్స్. మాకు ఆకలి వేస్తుంది, మేము తీసుకుందామని చెప్పేసి అయితే కాన్సర్ట్కి వచ్చేసినాము.
నేను అయితే హాట్ చాక్లెట్ తీసుకున్నాను అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి ఐస్ మోకా తీసుకుంది. నేను హాట్ చాక్లెట్ ఫ్లైట్ ఎక్కే వరకు తాగేసినాను, బట్ తను రీచ్ అయినాక కూడా తాగలేదు. ఆ రెండు తీసుకున్న దానికి 600 అయ్యిందా బాబు అని చెప్పేసి ఫీజు పెట్టింది. అసలు పట్టుకుని అంత లేదు కానీ మళ్ళీ ఇది కూడా చూడి మాకున్నంత సామాన్లు ఎవరికి ఉండవు. నాకు తెలిసినంత వరకు నా అంత క్లమ్జీ, నా అంత మెస్సీ పర్సన్ అయితే ఎవ్వరు ఉండరు. ఆ హాట్ చాక్లెట్ పట్టుకున్నందుకే డ్రెస్ పైన అయితే వేసేసుకున్నాను. అందుకని వాష్రూమ్కి వెళ్ళి సెట్ చేసుకుంటున్నాను. నచ్చలే గర్ల్స్ ప్రాబ్లం ఏంటి తెలుసా, లిప్స్టిక్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. మా సగం లిప్స్టిక్ ఇక్కడే ఉంది. కానీ బాగుంది హాట్ చాక్లెట్. ఇంకొకటి తీసుకున్నాం ఐస్ మోకా, బట్ అది ఇంకా ట్రై చేయలేదు. ఎప్పుడు ముందు ట్రై చేసినామా? అది నేను ట్రై చేయను. బట్ హాట్ ఐస్ ఒకటేసారి తాగొద్దు కాబట్టి కొంచెం టైం ఆగి తాగు. అండ్ అక్కడ కనిపిస్తుంది ఏడెత్తనా, అయ్యో ఏడెత్తనా వెళ్ళిపోయాడు. ఫుడ్ కూడా తీసుకొచ్చాం. ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మందేనా? शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन में और छोटे बैग्स को सामने वाली सीट पर नीचे रखें. कृपया अपनी सीट पर बैठ जाएं और तत्काल के लिए आने को खाली रखें. धन्यवाद. Welcome to India. We would love to take off with you at the airport. To help us get going, please keep your large bags overhead bin above and small bags under the seat in front of you. Please take it. ఇక్కడ ఎగ్జిట్ గేట్ ఉంది కదా, ఇక్కడ నా ఫ్రెండ్ నాకు ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది. ఏంటిదా ట్యాబ్లెట్ అని చూస్తే అది ట్యాబ్లెట్ కాదు, పుదీనాహార అంటుంది. మీలో ఎంతమంది తెలుసు పుదీనాహార అంటే ఏంటో? నాకైతే అసలు తెలియదు. ఫస్ట్ టైం వింటున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఫ్లైట్లో అన్ఈజీగా ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేసుకుంటే చాలా బాగుంటుందంట. అయితే నేనైతే వేసుకొని కొంచెంసేపు ఉన్నా, నాకు అసలు ఏం రియాక్షన్ అయితే కాలేదు. దాని తర్వాత మెల్లమెల్లగా అది బర్స్ట్ అవుతున్నప్పుడు నాకు అర్థమైంది, చల్లగా నా చెవు, ముక్కు, గొంతు అంతా కూడా చల్లగా అనిపించింది. ఆఫ్టర్ 1.5 hour తర్వాత అయితే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాను. ఎక్కడికి వచ్చినాను అనుకుంటున్నారా? ఆగండి, ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది ఎక్కడికి వచ్చినా అనేది.
చూడండి ఫ్రెండ్స్, ఆమె బ్యాగ్స్, ఆమె హౌ మెనీ 1 2 3 4 5 6 7 8 బ్యాగ్స్. వెల్కమ్ టు ఒరిస్సా. ఓకే గాయస్, సో మనం ఫైనల్గా అయితే ఒరిస్సాకి వచ్చేసాము అండ్ ఇప్పుడు భువనేశ్వర్లో ల్యాండ్ అయిపోయినాము. ఇక్కడ శాండ్తో అయితే ఎలిఫెంట్ని రెడీ చేశారనమాట, చాలా క్యూట్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్. మేము ల్యాండ్ అయ్యి బయటికి అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం, అయినా కూడా మేము ఇక్కడ ఉండి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. మా బ్యాగ్, మా స్టఫ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది అయితే హైదరాబాద్ టు ఇక్కడ వరకు ట్రావెల్ అయింది, అది కూడా ఫుల్ ఉంది. ఇంకా నాకు తెలిసి నైట్ వరకు అది అలానే ఉంటుంది. అండ్ ఎస్, ఇక్కడికే నా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూడండి ఏముంటుంది.